అందరికీ ప్రైజ్ లాడండి. అన్నయ్య చెప్పారు షే టీమ్ గురించి. మీ అందరికి ఒక చిన్న సాక్ష్యం చెప్పి ఆ తర్వాత మేము ఏంటి అనేది నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. మీలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఈ మీటింగ్కి ఎంత ఖర్చు అవుతుందో మీకు ఒక ఐడియా ఉంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీటింగ్ స్టార్ట్ చేద్దామని మేము అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మా దగ్గర ఉన్న అకౌంట్ బ్యాలెన్స్ ఎవరన్నా ఎన్ని డిజిట్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయగలరా? చెప్పండి. 3 డిజిట్స్, 4 డిజిట్స్, 5 డిజిట్స్, మీరు అనుకున్నది చెప్పండి. సరే, కొంతమంది ఫింగర్స్ చూపిస్తున్నారు, నాకు లైటింగ్ వాళ్ళు కనిపించట్లేదు. 4 డిజిట్స్ కాదు, 3 డిజిట్స్. వాళ్ళు 348 రూపీస్తో స్టార్ట్ చేసాం, 348 రూపాయలతో. అన్న ఇలాగ మేము ఆల్రెడీ సిటీలో తిరుగుతున్నాం కదా, ఒకసారి గ్రాండ్గా అందరినీ ఒక చోట కలుపుదామన్నా అని చెప్పి అడిగినప్పుడు సరే తమ్ముడు వెళ్ళిపోదాం అన్నారు. కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర స్పాన్సర్లు కూడా లేరు. అంతా మాకు మేమే చేసుకున్నాము. మాకు మేమంటే అన్న మా వెనకతలు నడిపించారు. చాలామంది సంఘాలు పెట్టి మేము ఇది చేసాం అది చేసాం అన్నది చెప్పుకోవాలంటే మాకు ఇప్పుడు జరిగిన 4 గంటలు దానికి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడానికి సరిపోదు. అది మేము చెప్పట్లేదు. మాకున్నది ఒకే ఒక ఆశ, సిటీ రివైవ్ నేషన్ అని పెట్టాం. అంటే ఈ షే అనేది ఒక వైజాగ్ సిటీకి మాత్రమే పరిమితం కాదు, ఆల్మోస్ట్ ఇండియా అంతా వెళ్ళాలి. అంతకు మించి కూడా మేము వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము. ఎవరైనా సరే, మీరు ఏ చర్చ్ ఏ డినామినేషన్ అది అనేది అనవసరం. మీరు ఎవరైనా మీతో పాటు ఉన్నటువంటి యూత్ని రక్షించాలి అనుకుంటే కనుక మీరు మాతో కలవచ్చు. మీకు ఎక్కడికక్కడ క్యూఆర్ స్కానర్స్ ఇచ్చాము, దానిలో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది షే జనరేషన్ అని. దాని ద్వారా మీరు కనెక్ట్ అయ్యి మీరు మెసేజెస్ పెడితే ఈ రోజు కాకపోవచ్చు, మండే లోపల మీకు రిప్లై ఇస్తాము. మీరు అందరూ మాతో కనెక్ట్ అవ్వచ్చు. ముందు సభాముఖంగా అన్నయ్యకి నేను సారీ చెప్తున్నా. మాకు ఇదంతా చేయడం కొత్త ఎక్స్పీరియన్స్. మేము అనుకున్నది మీకు చూపించింది ఈరోజు 20% మాత్రమే. ఆడియో పరంగా కానీ, ఈవెన్ ఈ స్టేజ్ పరంగా కానీ ప్రతిదీ మేము ఫెయిల్ అయిపోయాము. ఈవెన్ టైంకి స్టార్ట్ చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయాము. బికాజ్ మాకు ఉన్న టీం అనేది చాలా తక్కువ ఉంది. ఇంకా మీలో ఇంట్రెస్ట్ ఉండి కలవాలి అనుకుంటే కనుక కలవండి. అన్నయ్య సారీ. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మేము ఎవరో మీకు తెలియదు. 80% ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. టోటల్ గ్యాదరింగ్లో 20% మాత్రమే మేము తెలిసిన మా మొహం తెలిసిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. మిమ్మల్ని అందరినీ మేము మళ్ళీ ఒకసారి కలుస్తాము. దేవుడు ఆశీర్వదిస్తే మరొక 3 నెలల్లో మళ్ళీ ఇంకొకసారి కలుస్తాము. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎన్నో నైట్స్ ఇక్కడ ఉన్న తమ్ముళ్ళందరూ కూడా దాదాపు ఈ వారం అంతా 2 గంటలు 3 గంటలు పడుకొని పనిచేసిన వాళ్ళే. నిన్న నైట్ చర్చ్లో స్టే చేసి మార్నింగ్ 7 నుంచి ఎవరు చేస్తున్న పనులు వాళ్ళు పెట్టుకొని వచ్చినా సరే 80% మేము ఫెయిల్ అయ్యాం. బట్ దేవుని పర్పస్ ఏదైతే ఉందో అది 100% ఇక్కడ ఫుల్ అయిందండి. ఎందుకంటే దాదాపు 21 డేసా మనం గ్రూప్ ప్రేయర్ చేసింది. 21 రోజుల నుంచి ప్రతి ఒక్కరూ ఇది అని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్లు షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కామన్గా చేసిన ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటి, అయ్యా ఈ వాతావరణాన్ని మీరు స్వాధీనంలో పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు ఫోర్కాస్ట్ చూసే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు 4 గంటల నుంచి 8 గంటల మధ్యలో బీభత్సమైన వర్షం చూపించింది. దాని విషయంలో కూడా మేమందరం ప్రేయర్ చేసాము. ప్రేయర్లో దేవుని ఆత్మ 100% పనిచేసింది. మేము ఫెయిల్ అయ్యాం, షే టీం ఫెయిల్ అయ్యాము. మేము అనుకున్నది చేయడానికి 100% దేవుని ఆత్మ పనిచేసింది. మాలా ఫ్లాష్ చేస్తున్న వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చిన అమిత్ అన్నయ్యకి, అలాగే పెద్దయ్య గారికి సభాముఖంగా చాలా థ్యాంక్స్. ఇలాంటి గొప్ప విషయంలో మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్.